నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. సాలూరులో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి. రాంచీలో విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండించిన బీజేపీ. దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై మాట్లాడే రాహుల్ గాంధీకి రాంచీ విద్యార్థులు ఆర్తనాలు వినిపించడం లేదా ప్రశ్నించిన పివిఎన్ మాధవ్. డిమాండ్ల సాధన కోసం సమ్మెకు తిరిగిన జూనియర్ డాక్టర్లు. విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనడంలో అవస్థలు పడ్డ రోగులు. పార్తిపురం మన్యం జిల్లా సాలూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు. సాలూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి నివాసం నుండి జాతీయ రహదారి మీదుగా తహసీల్దార్ కోడలి వరకు గిరిజనులు భారీ ర్యాలీ చేపట్టారు. గిరిజన సాంప్రదాయ వాయిద్యాల నడుమ నిర్వహించిన దింసా కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు సైతం లయబద్ధంగా అడుగులు వేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. గిరిజనులకు ఉద్యోగాల్లో ప్రయోజనం కల్పించేందుకు గతంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చారని, గత ప్రభుత్వ హయాంలో అది రద్దయిందని పేర్కొన్నారు. జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా మరో జీవోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువస్తారని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని గిరిజన సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ పెట్టారు, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ పెట్టారు, అలాగే మనకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టారు. ఇవన్నీ పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా పెట్టి పిల్లలు చక్కగా చదువుకోవాలని విదేశీ అంబేద్కర్ విదేశీ ఓవర్సీస్ విద్యను కూడా పెట్టారు. రామారావు గిరిజన ప్లేసుల్లో గిరిజనులే ఉద్యోగాలు చేయాలని 270 జీవో తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ యువతకు అందరికీ తెలియాలి. 270 జీవోలో విషయం ఏంటి అంటే 275 అని అంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉద్యోగాలు చెయ్యాలి అని. ఆ రోజు మన నాన్నలు, మన బాబాయిలు, మన మామయ్యలు, మన పెద్దలు అందరూ కూడా ఉద్యోగాలు చేయబట్టే మన చదువైనా, మన సంస్కారమైనా, ఈ పదవులైనా, ఈ ఉద్యోగాలైనా ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. ఏకాగ్రత ఉంది, మనకి సాధించాలనే కోరిక ఉంది, సాధించాలనే పట్టుదల ఉంది, మనకి ఏదైనా చేయగలిగిన సత్తా ఉంది, మనకి అన్ని నిబద్ధతలు ఉన్నాయి. కాబట్టి మన పిల్లలందరూ అత్యుత్తమ స్థానంలో ఉండాలంటే తల్లిదండ్రులు చక్కగా పిల్లల్ని స్కూల్ పంపించాలి. అలాగే టీచర్లు వాళ్ళకి చక్కగా విద్యా బుద్ధులు చెప్పాలి. పిల్లల్ని ట్రైన్ చేస్తే ఏదైనా సాధించగలిగినటువంటి సత్తా మన బిడ్డలకు ఉందని మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జిల్లాలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా విజయనగరం డబుల్ కాలనీ వద్ద ఉన్న కస్తూరు గాంధీ బాలికా విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో అందుతున్న వసతులు, విద్యాబోధన తీరును స్వయంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ కేజీబీవీ ప్రాంగణం అంతా కలయి తిరిగారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల విద్యాబోధన సిలబస్ గురించి ప్రిన్సిపల్ సుజాత కుమార్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలో బోధనా తీరు, భోజనం మరియు ఇతర వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఉపాధ్యాయుడు అవతారమెత్తి విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టుల నుంచి పలు ప్రశ్నలు వేశారు. విద్యార్థులు అభ్యసన సామర్థ్యాన్ని, సబ్జెక్టుపై వారి అవగాహనను పరీక్షించారు. ఈ సందర్భంగా బాలికలతో మాట్లాడుతూ కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. 10వ తరగతిలో అద్భుత ప్రతిభ కనబర్చిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఉదంతాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా విద్యార్థులతో పంచుకున్నారు. 10వ తరగతిలో 594 మార్కులు సాధించిన గంగుబూడి జెడ్పీ పాఠశాల విద్యార్థిని ఉమా పార్వతి ప్రతిభను అభినందించేందుకు తాను స్వయంగా ఆమె ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.
ఆమెను విజయవాడలోని ఒక మంచి కళాశాలలో చేర్పించామని తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్తులో ఎయిమ్స్లో సీటు సాధించాలన్న లక్ష్య సాధన కోసం జిల్లా యంత్రాంగం తరపున తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థిని కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎన్ని పాయింట్లు ఉంటాయి చెప్పండి? ఈ పక్క నుంచి పక్కకి 17 14 కదా. వాటర్ ఎక్కడ ఉంటాయి 14లో? ఎందుకు 7లో ఉంటాయి? అది యాసిడ్ కాదు, బేస్ ఎక్కడ ఉంటాయి? పార్తపురం మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కళ అయిన మంచినీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా UIDF పథకం కింద 86.14 కోట్ల అంచనా వ్యయంతో 13.50 MLD కెపాసిటీ గల నూతన త్రాగునీటి సరఫరా పథకానికి అంచనాలు మంజూరయ్యాయని, అందులో భాగంగా బెళగాం ట్యాంక్ వద్ద 500 KL సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 40 నుంచి 50 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ స్కీమ్ శిథిలావస్థకు చేరడంతో పట్టణ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని, ఎన్నికల ముందు ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. రాబోయే 20 సంవత్సరాల జనాభా పెరుగుదలకు మరియు మైగ్రేషన్ను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం అవసరమైన నీటి పరిమాణం కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో సరఫరా జరిగేలా ఈ పథకాన్ని డిజైన్ చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ టెండర్ను NCC కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వేగంగా పూర్తి చేయాలని వారిని ఆదేశించామన్నారు. నీటి అడద, మంచినీటి అడద మీ అందరికీ తెలిసిందే. ఎప్పట్లోనో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు మన మున్సిపాలిటీకి వాటర్ స్కీమ్ అది ఆల్మోస్ట్ దాదాపు శిథిలావస్థకు వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రాగానే మేమేమైతే ఎలక్షన్ ముందు చెప్పున్నాం, ఇంటింటికి మంచినీరు ఇచ్చే బాధ్యత మాది, కూటమి ప్రభుత్వం అనేది మన గౌరవ ముఖ్యమంత్రిదని మేము చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన మున్సిపాలిటీకి రాబోయే 20 సంవత్సరాలు ఎక్స్పాండ్ అయినా, ఎక్కువ మంది మైగ్రేషన్ వచ్చిన దానికి తగ్గట్టుగానే ఈరోజు మన వాటర్ స్కీమ్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. 86 కోట్లతో మొత్తం మున్సిపాలిటీకి కావాల్సిన ఎన్నైతే MLD కావాల్సిన అవసరం ఉందో అంతకంటే ఇప్పుడు మనకు కావాల్సిన 13 MLD 8 MLD. సో మనం దాదాపుగా దానికి డబుల్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన మాటని, మేము కూడా ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటని ప్రకారమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. తల్లి బిడ్డల ఆరోగ్యం సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు సురక్షిత ప్రయాణం కోసం అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన 11 నూతన 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు మంగళవారం కలెక్టరేట్ పోర్టికో వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులను ఆసుపత్రి నుంచి సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవల ద్వారా ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన తల్లులు, శిశువులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. తల్లి బిడ్డల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నూతన వాహనాల్లో ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్లు తదితర అధునాత భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణ సమయంలో తల్లితో పాటు 2 సహాయకులకు లేదా కుటుంబ సభ్యులు కూడా ఈ వాహనంలో ప్రయాణించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. 22A నిషేధిత భూముల విషయంలో ప్రభుత్వం తీరు సరికాదని రిటైర్డ్ IPS AB వెంకటేశ్వరరావు మండిపడ్డారు. విజయనగరంలో భారత రైతులతో సమావేశం
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చిన్న పిల్లవాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తిరిగి ఇచ్చినట్లే ఇప్పుడు ప్రభుత్వం జోలపాటు పడుతుందని ఎద్దేవా చేశారు. కోర్టు తీర్పులకు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1954 ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలు, న్యాయస్థానాల తీర్పులను ప్రభుత్వాలు పూర్తిగా పరిశీలించాలని ఆయన కోరారు. చట్టబద్ధమైన మార్గాలను విడినాడి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. భూముల సమస్యలపై ఇప్పటికైనా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూట 96 జీవో లాంటివి ఏకపక్షంగా రైతులు ఎవ్వరికీ నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళని సంజాయిషి అడగకుండా మీరు ఏదైతే ఏకపక్షంగా జీవోలు ఇచ్చి నిషేధిత జాబితాలో పెట్టారో ఈ జీవోల్ని సింపుల్గా క్యాన్సిల్ చేయండి. దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఒక్క పేజీ కాగితం, ఒక్క 20 సెకండ్లు చాలు, అంతకు మించి పట్టదు. మీకు ఆ ఆలోచన కలిగితే, మీ అధికారులు మీ కాళ్ళకు అడ్డం రాకపోతే, వాళ్ళు మీకు తప్పుడు మాటలు చెప్పకపోతే, మిమ్మల్ని తప్పుదారి పట్టించకపోతే, మీరు సొంతంగా ఆలోచించగలిగితే 22 లక్షల ఎకరాలు 15 లక్షల కుటుంబాల సమస్యది. ఇది మీ ప్రభుత్వంలో మీరు సృష్టించిన సమస్య. ఇప్పటికైనా మీరు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పరిష్కరించడానికి సింపుల్గా ఒక్క జీవో చాలు. ఈ 196, 191 జీవోలు లాంటివి అన్నిటినీ ఇందు మూలముగా క్యాన్సిల్ చేస్తూ, అయ్యా అందులో ఏదైనా దేవుడి భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఉంటే ఎంఆర్ఓల్ని ఇవాళ నోటీస్ ఇచ్చి తీసుకోమనండి, నిరభ్యంతరంగా తీసుకోమనండి. మేమేమి దానికి అడ్డురాము, తప్పు కూడా అనం. ప్రభుత్వ భూమి మళ్ళా తిరిగి పొందడం ప్రభుత్వ హక్కు, దేవుడి భూమి తిరిగి ఇవ్వడం దేవుడి హక్కు, దానికి ఎవరు అడ్డురారు. కాబట్టి మీరు పొరపాటు చేసినటువంటి ఈ 196 జీవోలు లాంటి జీవోల్ని మొత్తంగా ఒకే ఆర్డర్తో, ఒక్క పేజీ ఆర్డర్తో క్యాన్సిల్ చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్నే మేము రోల్ బ్యాక్ అంటున్నాం. ఈ రోల్ బ్యాక్ చేయడం తప్ప ఇవాళ ప్రభుత్వం దగ్గర ఏ పరిష్కారం లేదు. రైతులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు పొరపాటును కూడా ఎక్కడ 22A నుంచి మీకు అన్యాయం జరిగిన సందర్భాల్లో 22A నుంచి భూముల్ని వాపసు తీసుకోవడానికి ఎక్కడా కూడా లంచాలు ఇవ్వకండి, ఎవరితోనూ నెగోషియేషన్ చేయమాకండి, లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికి పోయి లంచాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయమాకండి, ఏ ఒత్తిడులకి లొంగమాకండి. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో భాగంగా ఈ రోజు రాజీవ్ క్రీడా మైదానం ఇండోర్ స్టేడియంలోని చెస్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విజయ్ స్టేడియంలో క్రీడా పోటీలు ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో బాగా రాణించారన్నారు. వారికి అభినందనలు తెలియజేశారు. క్రీడాకారులు బాగా రాణించి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలన్నారు. క్రీడలకు ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రోజుల నుంచి అమరావతి ఛాంపియన్షిప్లో భాగంగా నిన్న విజయ్ స్టేడియంలో దాదాపు 1600 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేసి ఒక కోలాహలమైన వాతావరణాన్ని సృష్టించారు. అక్కడ గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు విచ్చేసి క్రీడాకారులను ఆశీర్వదించడం జరిగింది. నిన్న అక్కడైతే ఒక 5 డిసిప్లిన్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హాకీ మరియు యోగా, ఈ 5 క్రీడాంశాలు అక్కడ నేను సెలక్షన్స్ చేయడం జరిగింది. మిగిలిపోయిన ఇంకో 5 క్రీడాంశాలు ఏవైతే ఉన్నాయో బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, చెస్ అండ్ ఆర్చరీ, ఈ క్రీడాంశాల్లో ఈరోజు రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఈ సెలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. మీరు చూస్తుంటారు, ఇప్పుడు వినూత్నంగా ఈ గేమ్స్ అన్నింటిలో కూడా మనకి మంచి క్రీడాకారుల ఆదరణ ఉంది, పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, యువ క్రీడాకారులు మనం చూస్తున్నాం. గత 15 రోజుల నుంచి వెయిట్ లిఫ్టింగ్లో సత్తా సాటుతున్న విజయనగరం క్రీడాకారులు, వారిని తరఫీదిస్తున్న కోచ్లందరూ కూడా నా వెనకాల ఉన్నారు. కొండవేలగాడ గ్రామం మరియు విజయనగరం ఈ కోడి రామూర్తి వ్యాయామశాల
తదితర ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేసే క్రీడాకారులందరూ ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. మనకి ఈ మధ్యకాలంలో భారతదేశానికి కామన్వెల్త్లో కానీ ఏషియాలో కానీ మెడల్స్ వచ్చినాయి అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో వినిపిస్తున్న పేరు వెయిట్ లిఫ్టింగ్. ఆ వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకి మధ్య నేను ఇప్పుడు ఉన్నాను. వారికి అభినందనలు తెలియజేస్తూ ఒక యువకుడు డ్రోన్ సహాయంతో పార్సిల్ సర్వీసును ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి కృషి చేస్తున్నారు. ఎయిర్ వన్ అనే సంస్థ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఈరోజు భాష్యం స్కూల్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో డ్రోన్ సహాయంతో పార్సిల్ సర్వీస్ చేసే ట్రయల్ రన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ 6 నుంచి 7 నెలల సమయంలో డ్రోన్ పార్సిల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఆర్డర్ చేసిన వారికి నిత్యావసర సరుకులు, భోజనం, మెడిసిన్ సర్వీసులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరితో పోటీ పడడానికి ఇది ప్రారంభం కాలేదని సరికొత్త ఆలోచనతో సేవలు అందిస్తున్నామన్నారు. గవర్నమెంట్ నుంచి కూడా రోజు సక్సెస్ఫుల్గా ట్రయల్ డెమాన్స్ట్రేషన్ అనేది మేము కంప్లీట్ చేసాము. అది డ్రోన్ ఎలా మనకు వర్క్ అవుతుంది, అసలు ఎలా ఫుడ్ తీసుకొస్తుందో మనం సక్సెస్ఫుల్గా మనం లైవ్లో అనేది మనం మీడియా మిత్రులు కూడా చూపించడం అనేది జరిగింది. వితిన్ ఒక 6 to 7 monthsలో ఈ పర్టికులర్ సర్వీస్ని మనం లైవ్లోకి అనేది పర్టికులర్గా తీసుకొస్తాం మన విజయనగరం వ్యాప్తంగా. ఇప్పుడు మనం చేసే సర్వీస్కి ఫుడ్ డెలివరీ, మెడిసిన్స్ కానీ, ఇప్పుడు గ్రాసరీస్ కానీ యూజర్స్ యాప్లో ఆర్డర్ పెట్టుకుంటే మనం చక్కగా మనం డెలివరీ ఇంటికి అనేది చేస్తాము. నెక్స్ట్ 6 monthsలో మన ఈ సర్వీస్ని 100% మనం తీసుకురావడం జరుగుతుంది. ఈ కంపెనీ మేము మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంప్లీట్లీ ఆటోమేటిక్ డ్రోన్తో మనం డెవలప్ అనేది జరిగింది. మన ఒక్కొక్క డ్రోన్ అప్ టు ఒక 20 km వరకు మనకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్ టు ఒక 15 kgs వరకు క్యారీ చేయడం అనేది జరుగుతుంది. పర్టికులర్ ఏ యూజర్ అయినా వాళ్ళు జస్ట్ మనకి ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు గ్రాసరీస్ కానీ, మెడిసిన్స్ కానీ ఏ టైంలో అయినా వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు లైవ్ ట్రాకింగ్ ద్వారా మన మొబైల్లో వాళ్ళు డ్రోన్ ఎక్కడుందో చెక్ చేసుకొని మనం అది తీసుకునే జరుగుతుంది. త్వరలో మంజూరు అవుతాయన్న ప్రచారంతో విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్ల విభాగం కిక్కిరిసిపోయింది. ధృవీకరణ పత్రాల కోసం దివ్యాంగులు భారీగా తరలి వస్తుండటంతో అక్కడ జాతరను తలపించే వాతావరణం నెలకొంది. కనీసం కూర్చునేందుకు గదులు, వసతులు లేకపోవడంతో తీవ్ర అస్వస్థతో వచ్చే దివ్యాంగులు పడుతున్న పాటలు వర్ణాతీతంగా ఉన్నాయి. మరోవైపు ఈ రద్దీ మధ్య వైద్యులు కూడా పరీక్షలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విభాగాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని బాధితులు కోరుతున్నారు. రాష్ట్రంలో మాలల హక్కుల కోసం, రిజర్వేషన్లు కాపాడడం కోసం ప్రాణాలు అర్పించిన మాల మృత వీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు లోగిస రామకృష్ణ అన్నారు. జిల్లా మాల మహానాడు కార్యాలయంలో జరిగిన మాల మృత వీరుల సంసన్న సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గల అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, వారికి ఎస్సీ రిజర్వేషన్లు తీసివేయాలని రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయడంతో దీనికి వ్యతిరేకంగా మాల మహానాడు వ్యవస్థాపకుడు పివి రావు ఆధ్వర్యంలో హలో మాల చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో ఆగస్టు 11, 1997లో అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన మాల మహానాడు నాయకులు, కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారన్నారు. బాష్పవాయువు ప్రయోగించారన్నారు. బాషీరాబాగ్ ప్రెస్ క్లబ్ వద్ద జరిపిన పోలీస్ కాల్పుల్లో గోపతోట నారాయణ, రెడ్డి సత్యనారాయణ మరో 2 పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు. అప్పటి నుండి ప్రతి ఏడాది ఆగస్టు 11వ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మాలల మృతవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. 1997లో ఆగస్టు 11వ తేదీన ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఆపాలని చెప్పి ఈ యొక్క చెలో అసెంబ్లీ పిలిచినప్పుడు మరి మేమందరం కూడా వేలాది మంది ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అసెంబ్లీకి తరలి వెళ్ళడం జరిగింది. మరి మేమందరం వస్తున్నాం అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం మరి మమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసులు బలప్రయోగం చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం, గుర్రాలతో తొక్కించడం, లాఠీచార్జీ చేయించడమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా మరి ఇష్టానుసారంగా మరి దారుణంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా మేము అసెంబ్లీ వైపు అందరం కూడా పరిగెట్టి వెళ్తుండగా పోలీసు కాల్పుల్లో మరి గోపతోటి నారాయణ, రెడ్డి సత్యనారాయణ మరొక 4
మరి చనిపోవడం జరిగింది. ఆ ఆగస్టు 11 1997లో చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆగస్టు 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మాల మృతవీరుల దినోత్సవంగా మేము జరుపుకుంటున్నాము. జిల్లాలో మరి మాలల పరిస్థితి నానాటికి కూడా సామాజిక, ధార్మిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మా రిజర్వేషన్ అంతా కూడా సుప్రీంకోర్టు తీర్పు వల్ల పోవడం వల్ల మేమందరం కూడా చాలా అవమానానికి, బాధకి గురవుతున్నాము. మరి ఎప్పటికైనా సరే మా మాలలందరూ ఐకమత్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రయత్నించాలని చెప్పి మాలమానాడు తరపున మేము చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి మాకు వస్తున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రాయితీలు కానీ మిగతా విజయనగరం అనగానే ఇట్టే గుర్తుకు వచ్చే చారిత్రక అయోధ్య మైదానం, పూస్పాటి రాజుల వారి సంస్థానానికి చెందిన ఈ ప్రాంగణం కేవలం క్రీడా వేదిక మాత్రమే కాదు, ఎంతో మంది ఉద్దండల గలానికి ఊపిరిగా నిలిచిన పవిత్ర గడ్డ. ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేఏ పాల్ వంటి ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ ప్రసంగించి చారిత్రక సభలకు వేదికగా మలిచారు. నేడు ఈ మైదానం కేవలం రాజకీయ సభలకే కాకుండా నిత్యం వాకర్స్ కు నడక సాగిస్తూ ఆరోగ్యానికి, విద్యార్థుల పోటీ పరీక్షలకు సాధన చేసేందుకు, క్రీడాకారులు తమ ప్రతిభను చాటేందుకు నిత్యం స్ఫూర్తిగా కేంద్రంగా విరాజిల్లుతుంది. మహారాజు వారి కాలం నాటి జ్ఞాపకాలను తనలో దాచుకున్న ఈ ప్రాంతం నగర సాంస్కృతిక వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజల సంక్షేమ వేదికగా, యువత ఉత్సాహానికి చిరునామాగా మారుతూ విజయనగరం కీర్తిని నలుదిశలా చాటుతుంది. దశాబ్దాలుగా మారుతున్న కాలానికి తగినట్లుగా తన ప్రాధాన్యతను నిలుపుకుంటూ అప్రతిహతంగా కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారికి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన మహిళలు ఆషాఢం సారీను సమర్పించారు. విశాఖ, విజయనగరం జిల్లాకు చెందిన సుమారు 1300 మంది మహిళలు ర్యాలీలో పాల్గొని వారి భక్తిని చాటారు. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ మూడులంతర్లు పైడితల్లి అమ్మవారి చదురుగుడి వద్ద వరకు కొనసాగింది. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా ఆషాఢం సారీను సమర్పిస్తూ ఉంటారు. సింహశైల సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు. పండ్లు, పలహారాలతో కొన్ని రకాలైన స్వీట్లతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా సింహశైల సేవా సంఘం అధ్యక్షురాలు హరిలక్ష్మి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. చల్లని దీవెనలు ఉండాలని అన్నారు. లక్ష్మి ఇక్కడ ఆషాఢ సారి అని అమ్మవారికి విజయనగరం నుంచి ఈ చుట్టుప్రక్కల గ్రామాలు, విశాఖపట్నం జిల్లా నుంచి అమ్మవారికి ప్రతి సంవత్సరము ఆషాఢం ముందు ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అమ్మకి ఈ సారి ఇచ్చినందుకు మీ అందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యము, సిరి సంపదలతో అందరూ మనశ్శాంతిగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. అన్ని విలేజ్ల్లో అమ్మవాళ్ళందరినీ మనశ్శాంతిగా పసుపు కుంకాయలు ఇవ్వాలని కోరుకుంటున్నామమ్మా. మాది తగరపులస చుట్టుప్రక్కల గ్రామాలు, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి మండలం అన్ని కూడా అన్ని ఏరియాల నుంచి వచ్చే ఈ కార్యక్రమాలు. కళ్యాణ మండపం నుంచి అమ్మవారికి మండపం వద్దే అమ్మవారి గుడి వారికి కార్యక్రమం జరిపిస్తున్నాం. అమ్మవారికి పసుపు కుంకాలు, సారీ, ఘటాలు, పులి వేషాలతో, కోలాటాలతో అమ్మకి సమర్పించాలని మేము కోరుకుంటున్నామండి. కొత్త వలసలోని 58 సర్వే నెంబర్ పరిధిలో గల 56 ఎకరాల భూమి ఉందని, ఆ భూమి కోసం బెహ్రా వరాహలు అనే వ్యక్తి కుట్రలు పన్నుతున్నారని ఆ గ్రామస్తులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్కు బాధితులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 సెంట్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని వరహాలరావు మోసం చేశారని మండిపడ్డారు. భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఒక 56 ఎకరాలు ఉంది. దానికోసం మా ఊర్లో ఒక బేరా వరహాలరావు అనే వ్యక్తి దానికోసం ఏం చేశాడంటే మహిళల్ని గ్రామస్తుల్ని అందరినీ నేను 3 సెంట్లు ఇప్పిస్తాను, నాకు పెద్ద పెద్ద నాయకులు తెలుసు అన్నీ చెప్పి అని తీసి మాకు 2 సంవత్సరాల కిందట మమ్మల్ని జనాలందరినీ తీసుకెళ్ళడం జరిగింది. ఆ ల్యాండ్ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. మాకు 3 సెంట్లు లేదు, మా కష్టమూ లేదు. దాని మీద కలెక్షన్ కూడా మా సభ్యత్వం అని చెప్పి 500 రూపాయలు వసూలు చేసాము. అలాగే నాగాలని చెప్పేసి చాలా అమౌంట్ కూడా కలెక్షన్ చేసుకున్నాడు. చేసుకొని ఇచ్చలవిడిగా ఇష్టం అయినట్టు దేని పడితే అది ఖర్చు పెట్టుకొని పిక్నిక్లు అవి ఇష్టం చేస్తుంటాడు. అలాగే అప్పుడు ఆ ల్యాండ్ కూడా మాకు అప్పచెప్పలేదు, అప్పుడు దాని ఊసే ఎత్తలేదు. అది కాకుండా వేరే ఎలిగేషన్లు తెస్తుంటాడు.
మొత్తం అన్నీ ఈ చెరువు పన్ను మీటర్ల మీద పడ్డాడు. ఇప్పుడు తీసుకొచ్చి దానికి ఇప్పుడు ఆలన లేదు పాలన లేదు, దానికి స్పందించడు, ఏం చేయడు. నేను కాబోయే వార్డు నెంబర్ని అదేని ఇదని మా ఊర్లో అన్నీ విచ్చలవిడిగా మెసేజ్ల్లోనూ పెద్దలు తిట్టడం వాళ్ళ తిట్టడం విపరీతమైన గ్రూపుల్లో మెసేజ్లు పెడుతుంటాడు అటు ఇష్టం వచ్చినట్టు. దాన్ని ఏమైనా ఎవడైనా స్పందిస్తే నిన్ను అది చేస్తాను ఇచ్చేస్తాను ఏదో చెప్తుంటాడు. ఇవన్నీ ఆయన ఏంటంటే మమ్మల్ని కొద్దిగా ఆ అబ్బాయిని కొద్దిగా ఖండిస్తారని తీసుకొని శిక్షణ మేము దీన్ని విన్నవించుకుంటున్నాం. లంకపట్నం సామూహిక మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్కు స్థానికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానికుడు మహేష్ మాట్లాడుతూ మహిళలు మరుగుదొడ్లు లేకపోవడంతో ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్య కూడా తీవ్రంగా వేధిస్తుందన్నారు. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఒకటి మా వాళ్ళకి కనీసం వ్యాపారంలో చేసుకున్నందుకు కానీ ఏవైనా చేతి వ్యాపారంలో చేతి వృత్తులు చేయనందుకు ఎటువంటి అభివృద్ధి పనులు కానీ గవర్నమెంట్ కానీ మాకు ఎటువంటి స్పందన అయితే ఏది చూపించట్లేదు. మా కోసం పట్టించుకోవట్లేదు. మాకేముంది, మా లంకాపట్నంలోని మంచినీళ్ళు తర్వాత లేడీస్కి జెంట్స్కి కలిపి మరుగుదొడ్లు ఒకటి ఈ గవర్నమెంట్కి మీరు రిక్వెస్ట్ చేసింది ఒకటే, కూటమి గవర్నమెంట్కి ఒకటి, అయ్యా మేము ఎస్సీగా ఉన్నది మీరు చేసిన తప్ప నేటికి ఈ రోజు వరకు మా లంకాపట్నం ఎప్పుడు అభివృద్ధి అనేది జరగట్లేదు. మీ ఇంత జనాభా ఉన్నాం కానీ ఎటువంటి కూడా మాకు సదుపాయాలు లేవు. దీని మీద మీరు తక్షణమే మీడియా మిత్రుల ద్వారాగా మీకు తెలియచేసేది ఏమిటంటే మాకు లంకాపట్నం ఎస్సీ వాళ్ళకి రెల్లి కులాలకి ఎటువంటి అభివృద్ధి పనులు లేవు. ఎటువంటి వాటర్ కానీ మహిళలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అనేక కనగడం రోడ్ల మీద కానీ ల్యాబట్లు కానీ మంచినీళ్ళు కానీ సదుపాయాలు లేవు. దయచేసి అది మమ్మల్ని గవర్నమెంట్ ద్వారాగా మా వార్డుకి ఇప్పించమగా కోరుతున్నాం. అయ్యా పార్వతీపురం మన్యం జిల్లాకు మొత్తం 10 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఇందులో సాలూరుకు 1, పార్వతీపురానికి 6, సీతంపేటకి 2, పాలకొండకు 1 వాహనం కేటాయించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా కొండలు మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు రవాణా ఇబ్బందులు లేకుండా తల్లి బిడ్డలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ వాహనాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి తెలిపారు. గిరిజన తల్లులు బిడ్డల ఆరోగ్య భద్రత కోసం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కి, మంత్రి గుమ్మడి సంధ్యారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పుట్టే ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని, ప్రతి గిరిజన తల్లికి వైద్యం అందుబాటులో ఉండాలి అన్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న వైద్య సేవలకు దూరం కాకూడదన్నారు. తల్లి బిడ్డల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎక్కువ కాబట్టి అవసరం ఎక్కువే మనకి ఇక్కడ. మిగిలిన అన్నింటి దగ్గర ఆటో గిట్ వేసుకొని పోతారు. పాపం మా గిరిజనుల దగ్గర డబ్బులు ఉండవు, పాపం వెళ్ళాలన్న ఇబ్బంది అయితే మన దగ్గర అయితే ఈజీగా వెళ్ళగలుగుతారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టిందే గిరిజనుల కోసం, గర్భిణీల కోసం, ఎంత అంటే బాలింతల కోసం పెట్టినా కానీ హిల్ టాప్ ఏరియా అక్కడికి వెళ్ళలేరని మొత్తం కేవలం గిరిజనుల కోసం పెట్టారు. కాబట్టి ముందు వాళ్ళకి ప్రయారిద్దాం మనం. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. అందులో భాగంగా కేజీహెచ్లో జూనియర్ వైద్యులు సమ్మెలో పాల్గొన్నారు. విధులు బహిష్కరించడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన వీరు స్టైఫండ్ పెంచకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జుడాల సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రులను నమ్ముకున్న పేద రోగులకు కష్టాలు మొదలయ్యాయి. జుడాలు సాధారణ వైద్య సేవలకు దూరం కావడంతో వైద్య సేవల నిమిత్తం కేజీహెచ్కు దూరాభారం నుంచి వచ్చిన పేద రోగులు, వృద్ధులు, గర్భిణీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జెడ్పీ హాల్, వీసీ హాల్లో జరిగాయి. 1, 2, 4, 7 స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలోను, 3, 5, 6 స్థాయి సంఘ సమావేశాలు చైర్పర్సన్ ఛాంబర్ పక్కన ఉన్న వీసీ హాల్లో జరిగాయి. జెడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర అధ్యక్షులు జరిగిన ఈ సమావేశాల్లో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సంబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సభ్యుల ప్రశ్నలకు సంబంధ శాఖల అధికారులు సమాధానాలు ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సుభద్ర మాట్లాడారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఈ సమావేశాలు సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు. మరి ఈరోజు ఈ యొక్క రివ్యూ అనేది చేయడం జరుగుతుంది.
దీనికి సంబంధించి గౌరవ డిప్యూటీసీ సభ్యులందరూ కూడా మీ మండలాల్లో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గత స్టాండింగ్ కమిటీలో జరిగినటువంటి మీరు ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా ఆల్రెడీ మీకు ఒక బుక్లో ఇవ్వడం జరిగింది. 7 రోజుల ముందే ఆ బుక్స్ కూడా పంపించడం జరుగుతుంది. అది మీరు స్టడీ చేసి వచ్చారని నేనైతే భావిస్తూ ఉన్నాను. సో ఈరోజు ఏదైతే ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి మెడిసిన్ ఉన్నాయో అది కూడా సరిపోక అదనంగా కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే కానీ ఈరోజు మలేరియాకి ట్రీట్మెంట్ అందించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దాన్ని చొరవ తీసుకొని వెంటనే మలేరియాకి సంబంధించినటువంటి ఏదైతే స్టెప్ 1, 2, 3, 4 అని ఆ మలేరియా శాతాన్ని బట్టి ఆ డోసులు ఉంటాయి, అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని కూడా ఈరోజు గౌరవ జెడ్పీటీసీ సభ్యులు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా DCH గారితో కూడా మాట్లాడడం జరిగింది, డిఎంహెచ్ఎల్తో కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవం ఉంది అనేది కూడా వాళ్ళు నిర్ధారణ చేశారు. మరి ముఖ్యంగా పాడేరు, వంట్ల మామిడి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో సరైన శానిటేషన్ కూడా ఈరోజు అక్కడ లేనటువంటి పరిస్థితి మేము గమనించాము. అది కూడా అధికారులు నిర్ధారణ చేశారు. సో తక్షణమే అక్కడ ఉన్నటువంటి డిపిఓస్ కానివ్వండి, పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాని మీద దృష్టి పెట్టి వెంటనే శానిటేషను అన్నీ కూడా అందించాలని కూడా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా డ్వామా ఏదైతే MGNRGSకి సంబంధించినటువంటి పనులు, ఉపాధి హామీలో భాగమైనటువంటి పనులు ఏదైతే ఉందో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలు కోరినటువంటి పనులు కాకుండా వేరే పనులు చేస్తున్నారనేది ఈ రోజున పెద్ద ఎత్తున కూడా జెడ్పీటీసీలు తెలియజేయడం జరిగిందండి. జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల దమనకాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ తెలిపారు. లాసెన్స్ బే కాలనీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ ఉద్యోగాలు, భవిష్యత్ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, టీయర్ గ్యాస్ ప్రయోగించడం, వాటర్ క్యాన్లు ఉపయోగించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ JMM ప్రభుత్వ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి వారిని అణచివేసే విధంగా వ్యవహరించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఈ ఘటనపై డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా మాట్లాడే రాహుల్ గాంధీకి జార్ఖండ్ విద్యార్థుల ఆర్తనాదాలు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నించారు. చూపించకుండా ఏమీ జరగలేదని చెప్పి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం జరిగింది. దాని కారణంగా విలువైన వాళ్ళ విద్యార్థి జీవితాలన్నీ కూడా బొగ్గుపాలైపోయి ఆంధ్రప్రదేశ్లో కానీ మనం గమనిస్తే 2008, 2012 DSC సంబంధించి అవకతవకలు జరిగాయి. వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు, ఆందోళన చేశారు. కొంత రిక్రూట్ మీద కొంత జరగలే. తర్వాత ఆందోళన చేసిన తర్వాత కూటమి నేతృత్వంలో 2019 ముందు వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అనుకోవటం. తర్వాత ప్రభుత్వం దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకొచ్చింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాని వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2008, 2012 DSC సంబంధించిన విద్యార్థులు ఆ విధంగా అనేక చోట్ల. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యూనివర్సిటీ సంబంధించి ఎగ్జామినేషన్స్ APPSC ద్వారా జరిగిన దాంట్లో అనేక అవకతవకలు జరిగాయని కోర్టుకు వెళ్ళటం, దాన్ని రద్దు చేయటం. దాని కారణంగా యూనివర్సిటీస్లో 98 నుంచి రిక్రూట్మెంట్ లేదు. HRD మినిస్టర్ గౌరవ నారా లోకేష్ గారు కూడా మొత్తం అంశాలన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది, సవాల్ చేయడం కూడా జరిగింది. వీటిపైన ఏదైనా ప్రశ్నించిన పేర్లు చెప్పారు. వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్పారో ఈ పర్సన్కి రిక్రూట్మెంట్ తప్పు జరిగింది, ఈ విధంగా స్పోర్ట్స్ కోటాలో కరెక్ట్ కాదు అని చెప్పి ఆ విషయం కూడా ప్రజెంట్ చేశారు. గతంలో కూడా ఏ విధంగా జరిగిందో కూడా ప్రజెంట్ చేశారు. వాళ్ళకి ఏ విధంగా సర్టిఫికేట్ వచ్చాయి అన్ని విషయాలు కూడా ప్రజెంట్ చేశారు. ఇది జరిగిన తర్వాత విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఎవరైతే టీచర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మా యొక్క జీవితాన్ని భగ్నం చేయదు. గతంలో 2008, 12లో మీ నాన్నగారి హయాంలో, తర్వాత ఇంకోసారి జరిగిన అంశం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మా జీవితాలు చేయొద్దని చెప్పి ఆందోళన చేస్తున్నారు. కనుక ఏమి దిక్కుతోచని వైసీపీ మళ్ళీ ఒకసారి ఇవాళ బయటకు వచ్చింది. ఎగ్జామినేషన్స్ యొక్క నేషనల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అని చెప్పి యాక్ట్ 2026 యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో అనేక రకాల గతంలో పేపర్ లీక్ సంబంధించిన చట్టంలో చాలా 1 month జైలు శిక్ష ఇటువంటి ఉండేవి. అవన్నీ కూడా పక్కన పెట్టి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అలాగే దాంట్లో పెద్ద ఎత్తున జరిమానా 10 కోట్ల రూపాయల వరకు విధించే విధంగా దాంట్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు మిగతా సెక్షన్స్ కూడా జోడించారు. ఏవైతే క్రిమినల్ యాక్ట్లో ఉంటాయో వాటన్నిటిని కూడా జోడించారు.
రాష్ట్రంలో కార్పొరేట్ ల్యాండ్ మాఫియా నిలువు దోపిడీకి చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. కార్పొరేట్ మాఫియాను పెంచి పోషించడానికి పీపీపీ ముసుగులో కొత్త విధానం ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. మద్దెలపాలెం సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వయాబిలిటీ గ్యాప్ ఫండ్ కింద లాభాలు వచ్చే వరకు పెట్టుబడులు పెట్టిన వారికి 20% ఇవ్వడానికి 1500 కోట్లు ప్రభుత్వం కేటాయించడం అన్యాయమన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తిదారులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించడానికి డబ్బు లేదంటే ప్రభుత్వం పెట్టుబడిదారులు, బడా కార్పొరేట్లకు 1000 కోట్లు ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. గూగుల్ డేటా సెంటర్కు ఆగమేఘాలపై 22,000 కోట్ల రాయితీలు ప్రకటించిన ప్రభుత్వం స్థానికులకు ఉపాధి కల్పనపై ఎటువంటి గ్యారంటీ తీసుకోకపోవడం విచారమన్నారు. కార్పొరేట్ లూటీకి వ్యతిరేకంగా పోరాడాలని యువతను పిలిపించారు. పనికిరాదు కొత్త పీపీపీ విధానం అని చెప్పి దీనికి ఇంకా వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తారు. 20% వాళ్ళు పెట్టే పెట్టుబడికి వాళ్ళు లాభాల్లోకి వచ్చిన దాకా గవర్నమెంట్ ఎదురు దబ్బిస్తుంది. దానికి తక్షణం 1500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒకవైపు రైతులకు ఇవ్వడానికి డబ్బు లేదంటున్నారు, వ్యవసాయ కూలీలుగా డబ్బు లేదంటున్నారు, చేతూరుదారులకు డబ్బు లేదంటున్నారు. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు 900 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదంటున్నారు. కానీ క్యాపిటలిస్టులకి, బడా కార్పొరేట్లకి వైబిలిటీ గ్యాప్ ఫండ్ మీద మాత్రం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తారట. ఆల్రెడీ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ పెట్టి ఆగమే సబ్సిడీలు, రాయితీలు కల్పిస్తూ జీవోలు ఇష్యూ చేసేసారు. రాత్రే జీవోలు వచ్చేసి 22,000 కోట్లు మీ అందరికీ తెలుసు దాని మీద జరుగుతూ ఉంది. ఇంకోవైపు పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి మాత్రం 5 నెలల నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వండి, వెంటనే గ్యాస్ ఉత్పత్తి కావట్లేదు, గ్యాస్ ఉత్పత్తి కావాలంటే దానికి ఇన్వెస్ట్ చేయాలి, గ్యాస్ అయితేనే ఫినిష్డ్ గుడ్స్, రాడ్స్ ఇవన్నీ కూడా తయారవుతాయి, మార్కెట్ కంటిన్యూ అవుతుందని. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మార్కెట్ను కాస్త ఈ 5 నెలల నుంచి గ్యాస్ సప్లై లేక ప్రొడక్షన్ ఆగిపోతే ఆ మార్కెట్ని టాటా కంపెనీ, జిందాల్ కంపెనీ ఆగిపోయి చేసేస్తున్నాయి. ఒకసారి వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత విశాఖ స్టీల్ రాడ్స్ దొరకటం తర్వాత రేపు పొద్దున మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మరలా భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం వెనక 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్ని మూసేస్తున్నారు. దీన్ని ఎక్కడా ప్రస్తావన చేయడం లేదు. ఒకవైపు ప్రపంచంలోనే అంతర్జాతీయ స్థాయి నగరంగా విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తామని చెప్పని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మా ప్రభుత్వాలు ఉన్నాయి, డబుల్ సర్కార్ నేను దూసుకుపోతామని చెప్పని ప్రకటించి ఎయిర్పోర్ట్ లేని విశాఖపట్నంగా ఈరోజు తయారు చేస్తున్నారు. ఇది విశాఖపట్నం ప్రజానీకానికి, విశాఖపట్నం అభివృద్ధికి ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పని మేము చెప్పదలుచుకున్నాం. గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు మాతా శిశు ఆరోగ్య పరిరక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి లాంఛనంగా ప్రారంభించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్తో కలిసి కలెక్టరేట్లో జెండా ఊపి వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మాతా శిశు మరణాల రేటును తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు ప్రోత్సహించడం, ప్రసవానంతరం తల్లి బిడ్డలు సురక్షితంగా ఇంటికి చేర్చడం, పేద కుటుంబాలపై రవాణా వ్యయ భారాన్ని తగ్గించడం ఈ వాహనాల యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ బివి రమణ, విక్టోరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి ఉషా పాల్గొన్నారు. వాల్తేరు డివిజన్ విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల వల్ల రాయిగడ డివిజన్లో పనిచేస్తున్న తాము తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని పూర్వ వాల్తేరు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డిపిఆర్ నిబంధనల ప్రకారం దక్కవలసిన అవకాశాలపై రైల్వే ఉన్నతాధికారులు వినతి పత్రం అందజేసేందుకు దొండపత్రి డిఎంఆర్ కార్యాలయానికి చంటి పిల్లలతో సహా చేరుకున్నారు. డిఆర్ఎం కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని ప్రవేశ ద్వారం వద్ద రైల్వే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడారు.
విశాఖపట్నం రాయగడ డివిజన్లు విడిపోయిన నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా భార్య బిడ్డలు తల్లిదండ్రులకు దూరంగా దూర ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న తమ వారికి విశాఖపట్నం తిరిగి వచ్చే న్యాయమైన అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. డిపిఆర్ నిబంధనల ప్రకారం దక్కాల్సిన న్యాయమైన ఐచ్ఛికాలు సీనియారిటీ లియన్ హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. మేము ఇక్కడ ధర్నాకి రాలేదు, గొడవ చేయడానికి రావట్లేదు. ఇతన్ని 6 నెలలని తీసుకెళ్లారండి. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఏంటంటే సీనియర్లు అక్కడ ఉంచారు, జూనియర్స్ని ఇక్కడ ఉంచారంట. వీళ్ళకి ప్రమోషన్లు ఇస్తున్నారు. మా బాధ ఏంటంటే ఇంట్లో పిల్లల్ని మా పెద్దవాళ్ళని చూసుకోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. అందుకనిస్తే మా హస్బెండ్స్ని ఇక్కడ తీసుకురావాలనేసి మేము మా సార్తో మాట్లాడడానికి మేము వచ్చాము. దానికోసం మాకు న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం. ఒంటరిగా ఉంటున్నా. మా పెద్దవాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఏం చేయాలన్నా చదువుల కోసమైనా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కొత్త ప్రాసెస్ ఆపేసి మా వాళ్ళు ఈ డిజైన్ తీసుకొస్తారని మేము అడుగుతున్నాం. కొత్త పోస్టింగ్లు ఆపేసేయాలి. సీనియర్లు అక్కడికి వెళ్ళారు కాబట్టి జూనియర్స్ ఇక్కడే ఉంచేస్తున్నారు. వీళ్ళకే ప్రమోషన్ ఇక్కడే ఇచ్చేస్తున్నారు. సీనియర్స్ అక్కడే ఉంటున్నారు, వాళ్ళు మాత్రం ఇక్కడ తీసుకురావట్లేదు. అక్కడ ఇవ్వండి, ఎక్కడ న్యాయం అక్కడ జరిపించండి. మాకు డిపిఆర్ లో 9.3లో ఇచ్చారండి. మేము ఆ ప్రకారంగా సీనియర్స్ ని ఇక్కడ తీసుకురమ్మంటున్నాం. ఒక అనిశ్చితి ఏర్పడింది వర్కర్స్ లో. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా ఏంటంటే సేఫ్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే వర్క్ చేస్తారో వాళ్ళు మెంటల్ స్ట్రెస్ లేకుండా పనిచేయించాల్సిన బాధ్యత రైల్వే యాజమాన్యాది. ఈ రాయగడలో ఎవరైతే స్టక్ అయిపోయి ఉండిపోయారో అలాగే విశాఖపట్నంలో కొన్ని మంది రాయగడ వెళ్ళడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి ఇమీడియట్గా ఏంటంటే ఆప్షన్స్ అడగాలి. ఎవరు రాయగడ వెళ్ళాలనుకుంటారు, ఎవరు విశాఖపట్నం రావాలనుకుంటారు. ఇది మేము చెప్పింది కాదు, టీపీఆర్లో చాలా క్లియర్గా ఉంది. ఇది ఇప్పటి వరకు కూడా చేయట్లేదు. అయితే ఒకవేళ వీళ్ళే కానీ ఆప్షన్స్ ఇచ్చారు అంటే రైల్వే యాజమాన్యం దగ్గర ఉంటుంది చాలా క్లియర్గా. ఇన్ని మంది రావడానికి రెడీగా ఉన్నారు, ఇన్ని మంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం కూడా సొల్యూషన్ రాని ప్రాబ్లం అయితే కానే కాదు. ఎందుకు అంటే న్యూ రిక్రూటర్స్ అవుతుంటారు. న్యూ రిక్రూటర్స్ ఎవరైతే అవుతుంటారో వాళ్ళకి ఇవే ఫ్రమ్ ద హెడ్ క్వార్టర్స్ రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పుడు దానికి విపరీతంగా ఏడ్ చేస్తున్నారంటే రీసెంట్గా మా దగ్గర 600 ఏఎల్పీలు పోస్టింగ్ అయ్యారు. పోస్టింగ్ అయితే వాళ్ళందరినీ బచేలి కానీ కొరాపుడు కానీ ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలి ఇక్కడికి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అసమర్థ అమలు, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్ర అభివృద్ధి, సహజ వనరుల సంరక్షణలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె సుభద్ర పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, స్పెషల్ ఆఫీసర్లకు నిర్వహించిన 1 డే శిక్షణ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల ద్వారా అమలవుతున్న వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టంపై ప్రజాప్రతినిధులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం 2025 లక్ష్యాలు, ప్రధాన అంశాలపై డ్వామాపీడి నిర్మలాదేవి, ఏపీడీ ఆంజనేయులు ముందుగా అవగాహన కల్పించారు. గ్రామీణ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి, పారదర్శకత, సుస్థిర కలిగిన గ్రామాలను తీర్చిదిద్దడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఏది మంచి ఏది చెడు అనేది కూడా మనం చెప్పాలి. అదేవిధంగా ఇది పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అవ్వాలన్నా కూడా మనము గ్రామ స్థాయిలో వెళ్ళి గ్రామ సభల్లో కానివ్వండి, లేదంటే ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలి. సో అక్కడ ఏదైతే సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా తీసుకెళ్ళి ఈ గ్రామ స్థాయిలో కూడా పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు గుంతలు మనం తవ్వేస్తున్నాం ప్రతి చోట. సో నాకే జరిగి కూడా మనం అవేర్నెస్ కల్పించాలి. ఏది మంచి ఏది చెడు అనేది కూడా మనం చెప్పగలగాలి. అదేవిధంగా ఇది పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అవ్వాలన్నా కూడా మనము గ్రామ స్థాయిలో వెళ్ళి గ్రామ సభల్లో కానివ్వండి, లేదంటే ఏదైనా. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాలూరులో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రాంచీలో విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండించిన బీజేపీ. దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై మాట్లాడే రాహుల్ గాంధీకి రాంచీ విద్యార్థులు ఆర్తనాలు వినిపించడం లేదా ప్రశ్నించిన పివిఎన్ మాధవ్. డిమాండ్ల సాధన కోసం సమ్మెకి దిగిన జూనియర్ డాక్టర్లు. విధులు
బహిష్కరించి సమ్మెలో పాల్గొనడంతో అవస్థలు పడ్డ రోగులు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.